అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భవ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో భవ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్ అనంగానే అందరికీ లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ ఇక్కడి వరకే తెలుసు. కానీ మన ఎముకలు, కండరాలు, కొవ్వు నుంచి వచ్చే ప్రమాదకరమైన సార్కోమా క్యాన్సర్ గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది. దీని గురించి కొంచెం మా వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ అలానే ఈ క్యాన్సర్ అనేది పిల్లల్లో కూడా వస్తుందా? ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎలాంటి లక్షణాల్ని మనం ఇగ్నోర్ చేయకూడదు? సో, మామూలుగా ఇప్పుడు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్‌నెస్ సెషన్స్‌కలా వెళ్ళాం అనుకోండి. అందరూ ఏమడుగుతారంటే క్యాన్సర్‌ని వెంటనే గుర్తుపట్టడానికి ఏంటి అని అడుగుతారు. సో, ఆ క్వెషన్ అడిగిన వెంటనే నాకు మేజర్‌గా ఒకటి ప్రాబ్లమ్ ఏంటంటే క్యాన్సర్ టాప్ టు బాటమ్ ఎక్కడైనా రావచ్చు. ఈ పాయింటే మనం ముందుగా చెప్పేదంటే మీకు హెడ్ నుంచి టో వరకు ప్రతి చోట క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రతి చోటలో ఆబ్వియస్లీ బోన్స్, ఎముకలు, కండరాలు ఇవన్నీ కూడా ఇంక్లూడెడే అనమాట. కాకపోతే వాటి గురించి మనం ఎక్కువ ఎందుకు మాట్లాడడం, ఎక్కువ అవగాహన ఎందుకు లేదు అంటే కొంచెం రేర్ క్యాన్సర్. ఇప్పుడు మేము రొటీన్‌గా చూసే క్యాన్సర్లు అనుకోండి, మన లోడ్ అంతా మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, మీరు అన్నట్టు లంగ్ క్యాన్సర్ ఇవే ఎక్కువ ఉంటాయి. సార్కోమాస్ ఉంటాయి కానీ రేర్. అందుకనే మీకు జనాల్లో అంత ఎక్కువ అవేర్నెస్ అనేది లేదు. సో సార్కోమాసి పర్టికులర్గా ఎలా కనిపెట్టాలి అని అనుకోండి. మీరు సార్కోమాస్ ఏంటి అని అంటే టాప్ టు బాడీ సార్కోమాని డిఫైన్ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం. ఎందుకంటే అది ఫ్యాట్కి రావచ్చు, లైపోసార్కోమా అంటారు, బోన్కి రావచ్చు, ఆస్టియోసార్కోమా అంటారు, లియోమయోసార్కోమా అంటారు, అంటే మజిల్కి రావచ్చు. సో సార్కోమా అనేది వచ్చే కణం బట్టి డిసైడ్ అయ్యింది. అంటే మనకి ఇప్పుడు చేతికి కూడా బోన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మజిల్ ఉంటుంది. సో దేంట్లోంచి వచ్చింది అనే దాన్ని బట్టి సార్కోమా. ఇప్పుడు ఆస్టియోసార్కోమా అని అనుకోండి, బోన్ గురించి మాట్లాడడం అనుకోండి, అప్పుడు మనకి మోకాలకు రావచ్చు, రిబ్కి రావచ్చు. సో పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్లేస్ కాదు, అది బాడీలో ఎక్కడైనా రావచ్చు. కానీ లైపోసార్కోమాస్ అంటారు. సేమ్ కొవ్వు లైపోమాస్ వేరు. మళ్ళీ లైపోమా సార్కోమాస్ అనేవి లైపో అంటే కొవ్వు గడ్డలో వచ్చే క్యాన్సర్ తత్వం లాంటివి. సో అవి మళ్ళీ కొవ్వు బాడీ మొత్తంలో ఎక్కడన్నా ఉంటుంది. సో ఎక్కడన్నా రావచ్చు. జనరల్గా కామన్గా వచ్చే పార్ట్స్ కూడా ఇట్స్ అ హ్యూజ్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ టుగెదర్. సో ఒక పర్టికులర్గా ఇదే అని చెప్పలేము. కానీ జనరల్గా ఒక వేగ్గా ఒక బండ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఏదన్నా నొప్పి లేని గడ్డ అంతే. వచ్చే ప్రెజెంటేషన్ ఎప్పుడు అట్లానే ఉంటుంది. నొప్పి లేని గడ్డ, స్వెల్లింగ్ అని వస్తుంది. అది పర్సిస్టెంట్గా ఉంటుంది, తగ్గదు. అండ్ పెయిన్ కూడా జనరల్గా ఉండదు. వెరీ రేర్లీ. అంటే పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే కొన్నిసార్లు ఆల్రెడీ ఉండే గడ్డ ఉంటుంది, చిన్నదే, సడన్ ర్యాపిడ్ గ్రోత్. అంటే ఒకేసారి ఇదివరకు అంతా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి అట్లానే ఉంది మేడం, ఈ లాస్ట్ 4 నెలల్లో కొంచెం ఫాస్ట్గా పెరిగిపోతుంది. అప్పుడు కొన్నిసార్లు నరాలు ఇన్వాల్వ్ అయినప్పుడు పెయిన్ కూడా మారచ్చు. అంటే యాజ్ లాంగ్ యాజ్ మీకు నర్వ్స్ ఇన్వాల్వ్ అవ్వనంత వరకు పెయిన్ అనిపించదు. పెయిన్ కూడా అండి రకరకాలుగా ఉంటుంది. కొంచెం డల్ ఏకింగ్ పెయిన్, అది పెద్దగా అయ్యేసరికి డ్రాగ్ చేసి పెయిన్, అంటే అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కానీ నొప్పి యాజ్ సచ్ అనిపించడం అనేది రేర్. సో ఇగ్నోర్ చేసి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మీరు అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ కణాలు, మనకి నేప్ ఆఫ్ ద నెక్, థై పైన అలా చాలా చోట్ల వస్తుంది. ఆ కొంతమంది ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్స్ అయ్యే వరకు గుర్తుపట్టరు. అంటే ఆల్రెడీ కొవ్వు ఫ్యాట్లో ఉన్నప్పుడు దాంట్లో లోపల పెరుగుతూ వస్తుంది. సైజ్ పెద్దగా అయితే తప్ప దే విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్. సో అది కూడా ఇగ్నోర్ చేస్తారు అందుకనే. సో సార్కోమా అనేది వేగ్గానే అనుకోవాలి. ఇంకా గడ్డ, నొప్పి లేని గడ్డ ఎక్కడ వస్తుంది అనేది ఇర్రిలెవెంట్. దీంట్లో ఏ రకం, ఏ టైప్లో వస్తుంది, ఏ ఏజ్లో వస్తుందా అన్నీ మారిపోతాయి మళ్ళీ. యాజ్ సచ్ నేను అది మల్టిపుల్ హెడ్ టు టో అంటున్నాను కదా. సో ఈచ్ ఆర్గన్ బట్టి మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు లోపల సార్కోమాస్ రావచ్చు. బట్ మీరు ఒక పర్టికులర్ లిమిట్ చేయడానికి మస్క్యులోస్కెలిటల్ సార్కోమాస్ అని డిస్కస్ చేయొచ్చు. మస్క్యులోస్కెలిటల్ అంటే సేమ్ మజిల్కి వచ్చి బోన్కి వచ్చే సార్కోమాస్ అనుకోండి. ఆర్ కామన్గా మనకి లైపోసార్కోమాస్ కూడా కామనే అనమాట. ఈ లైపోసార్కోమాస్ ఎముకలకి రావచ్చు, లోపల కడుపులో రావచ్చు. రెట్రోపెరిటోనియల్ లైపోసార్కోమాస్ అంటాం, అంటే కడుపు లోపల రావచ్చు. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సార్కోమా అనేది ఆర్గన్ బట్టి కాదు, అది వచ్చే కణం బట్టి పేరు పెడతాం. మ్యామ్, వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో మనకి జనరల్గా ఏంటి అంటే అమ్మ, ఫస్ట్ ఏ స్టేజ్లో వస్తారు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది. అండ్ నేను ముందు నుంచి సార్కోమాకి పర్టికులర్ ట్రీట్మెంట్ చెప్పలేదు, ఎందుకంటే ఏ రకము, బయాలజీ. సో ఒకవేళ మనం ఇవన్నీ మర్చిపోదాం. మామూలుగా ఒక పేషెంట్ ఏదైనా గడ్డతో వచ్చాడు కాళ్ళ దగ్గర. సో యంగర్ ఏజ్ గ్రూప్, మీరు అడిగేది పిల్లలకి వచ్చిందా అని ఇందాక అడిగారు.
సో కొంతమందికి అడాలసెన్స్ ఏజ్ గ్రూప్లో ఆస్టియోసార్కోమాస్ అని వచ్చి ఉంటాయి. ఇవి జనరల్గా చాలా మంది వింటూ ఉండేదంటే బోన్కి వచ్చే సార్కోమా. వాళ్ళకి మోకాళ్ళ దగ్గర కానీ అలా ఎక్కువగా వస్తూ ఉంటాయి, యాంకిల్ దగ్గర కానీ. వాళ్ళు ఎట్లా అంటే నోటీస్ చేయరు. వాళ్ళు ఎట్లా అంటే సడన్గా ఏదో పడతారు, ఏదో చిన్న చిన్న పిల్లలు దాన్ని పరుగులు ఉరుకుల్లో ఏదో ఒక చిన్న దెబ్బ తగిలింది. ఆ దెబ్బ వాళ్ళ కాన్సన్ట్రేషన్ని దాని వైపు తీసుకెళ్తుంది. అంటే ర్యాండమ్గా సమ్ పెయిన్ ఆర్ సమ్ ట్రామా, దాని నుంచి పెయిన్ వచ్చి ఆ తర్వాత రికగ్నైజ్ చేస్తారు. సో దాన్ని ఫైనల్గా దే అట్రిబ్యూటెడ్ టు మొన్న పడ్డాను కాబట్టి వచ్చింది అని అనుకొని అలా. బికాస్ ఆ సైజ్ పెరిగే వరకు మీకు నోటీస్ చేయలేరు చిన్న సైజులో ఉన్నప్పుడు. సో ఈ ఆస్టియోసార్కోమాస్ అనేవి పెయిన్, జనరల్గా పెయిన్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా ఏంటంటే పెయిన్తో నోటీస్ చేస్తారు, ఆ తర్వాత గడ్డ అనేది వాళ్ళు స్లోగా నోటీస్ చేస్తారు. ఇది యంగర్ ఏజ్ గ్రూప్స్లో వస్తాయి. సో ఈచ్ ఏజ్ గ్రూప్లో ఈచ్ ఆర్గన్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతుంది. సో బేసిక్గా ఏదైనా సార్కోమా సస్పీషియస్ గడ్డ లైక్ టాప్ టు టో ఎక్కడైనా వచ్చారనుకోండి, ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే ఏ గడ్డ అయినా 2 రకాలుగా చూసుకుంటాం మేము. ఒకటి గ్రాస్గా ఎక్కడుంది, నరంకి దగ్గరలో ఉందా, రక్తనాళాలకి దగ్గరగా ఉందా, లోపల ఉందా, బయట ఉందా, దాని చుట్టూ సరౌండింగ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏంటి, వీటికి మనం ఇమేజింగ్ అనేది సేమ్ సార్కోమాలో కాళ్ళకి చేతులకి అయితే సిటీ కొట్టించుకుంటే సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ ఇవి కూడా మారుతాయి. మళ్ళీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కానింగ్ కానీ అనుకోండి అప్రాక్సిమేట్గా. ఈ 2 టెస్టులో ఏదో ఒక టెస్ట్ చేయించుకుంటాం. దీంట్లో మనకి లొకేషన్ అవన్నీ తెలిసిన తర్వాత దాని దగ్గరలో ముక్క పరీక్ష ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో మనం గ్రాస్గా ఒక ఇమేజింగ్లో చూసుకున్నాం, ఎంఆర్ఐ కానీ సిటీ కానీ అన్ని డీటెయిల్స్ తెలిసినాయి. తర్వాత ఏంటంటే మైక్రోస్కోపిక్గా, అంటే దాంట్లో ఏ కణం, నేను ఇందాకన్నా లైపోసార్కోమా, లియోమయోసార్కోమా, ఆస్టియోసార్కోమా ఏ కణాల నుంచి వస్తున్నాయి అనేది మైక్రోస్కోప్ కింద తెలుసుకోవాలి. ఆ మైక్రోస్కోప్ కింద తెలుసుకోవాలి అని అంటే మనం ముక్క పరీక్ష ఇవ్వాలి. ఆ టిష్యూని మల్టిపుల్ విధాలుగా, మనం బోన్ అయితే బోన్ బయోప్సీ వేరుగా ఉంటుంది, మసిల్ అయితే మసిల్, లైపో ఫ్యాట్ అవన్నీ అంటే కోర్ నీడిల్ బయోప్సీ అని చిన్న గన్తో తీసేస్తాం. అంటే మీకు వెరీ ఈజీ ప్రొసీజర్, ఓపీ ప్రొసీజర్. చిన్న శాంపుల్ తీసి పంపిస్తాం అన్నమాట. దాంట్లో ఫస్ట్ వాళ్ళు ఏ రకమైన కణాలను చూస్తారు, తర్వాత అవసరమైతే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ మార్కర్స్ అనుకుని చేయించుకొని ఏ రకం అనేది మనకి వేగ్గా కన్ఫర్మ్ చేస్తారు. దీన్ని బట్టి కన్ఫర్మ్ అయిన నేచర్ బట్టి, ఇప్పుడు బయాలజీ ఆఫ్ ద ట్యూమర్ చాలా ఇంపార్టెంట్. ఏ రకమో దాన్ని బట్టి అండ్ స్టేజ్. సో సార్కోమాస్ అనుకోండి, జనరల్ కాళ్ళ చేతులకి వచ్చేవి జనరల్గా లంగ్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చెస్ట్ ఎక్స్రే, సిటీ చెస్ట్ అవి చేయించుకొని స్ప్రెడ్ అయింది అని అంటే మళ్ళీ స్టేజ్ 4 ట్రీట్మెంట్ మారిపోతుంది. సో అర్లీ స్టేజెస్లో స్టేజ్ 1 కానీ 2లో కానీ ఉన్నారు, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అన్నప్పుడు మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు బయాలజీ బట్టి డిసైడ్ అవుద్ది. అంటే ఏ రకమైన, కొన్ని రకాలు ఏంటంటే వెరీ రెసిస్టెంట్, అంటే మనకి రేడియేషన్ కానీ కీమో కానీ పనిచేయవు. అండ్ ఆల్సో ఆర్గన్, ఏ ఆర్గన్కి వచ్చింది. ఇప్పుడు చిన్న వయసు పిల్లలకి ఆస్టియోసార్కోమా అన్నాను, బోన్ దగ్గర వచ్చింది అంటే వాళ్ళకి అప్పటికప్పుడు లింబ్ తీసేసేయడం అనేది మేజర్ ట్రామా ఇన్ లైఫ్. సో అలాంటప్పుడు మనం లింబ్ సాల్వేజ్ ప్రొసీజర్స్ అని కూడా ఆలోచిస్తాం. అంటే లింబ్ తీయకుండా కీమోథెరపీతో దాన్ని తగ్గించుకొని, సో కొంతమందికి అలా నియో అడ్జువెంట్ కీమోథెరపీ ఇప్పించి, ఆర్ కొంతమందికి నియో అడ్జువెంట్ రేడియోథెరపీ. నేను అన్నట్టు ట్యూమర్ బయాలజీ బట్టి మనకి ఏం ట్రీట్మెంట్ ఇస్తాం అనేది వేగ్గా ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం వాళ్ళని ఇది తీసుకున్నట్టుని పనిచేసింది, సైజ్ తగ్గింది, అప్పుడు మనం రెడ్యూస్ చేసుకోవడానికి చూస్తాం. సో ఆర్గన్ ప్రిజర్వేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి, అంటే ఇంపార్టెంట్ ఆర్గన్ వైటాలిటీ బట్టి. ఫ్యాటే అనుకోండి తీసినా పర్లేదు, మసిల్లో వచ్చింది అనుకోండి, ఎంత మసిల్ తీస్తామో బట్టి వాళ్ళు కాళ్ళ థై మసిల్లో వస్తుంది కొంతమందికి, ఎంత మసిల్ తీస్తామో బట్టి వాళ్ళ కదలికలు ఇంపార్టెన్స్ వస్తుంది. సో మన డెసిషన్ని ఫస్ట్ కీమోకి వెళ్ళాలా, రేడియోథెరపీకి వెళ్ళాలా, ఇవన్నీ ఏంటి అంటే ఆర్గన్ ఏంటిది, ఎంత ఇంపార్టెంట్ ఆర్గన్ తీస్తే ఏం డిఫరెన్స్ అవుతుంది వాళ్ళకి, బయాలజీ ఏంటి, ఎలా రెస్పాన్స్ అవుతుంది, తర్వాత స్ప్రెడ్ ఉందా లేదా స్టేజ్, వీటి బట్టి మనం ఒక అప్రాక్సిమేట్ ఐడియాకి వచ్చి దెన్ వి సజెస్ట్ సర్జరీ. మ్యాక్సిమం జనరల్గా సర్జరీకే వెళ్తాం. సార్కోమాస్ ఏంటి అంటే మిగతా క్యాన్సర్స్ లాగా కార్సినోమాస్ అంటారు, అవి మీకు బ్రెస్ట్, లంగ్ ఇవన్నీ కార్సినోమాస్. సార్కోమాస్ అనేవి కొంచెం రెసిస్టెంట్ టు కీమో అండ్ రేడియో ఉంటాయి, అంటే జనరలీ దే ఆర్ నాట్ వెరీ రెస్పాన్సివ్ టు ద అదర్ ట్రీట్మెంట్స్. సో మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నప్పుడు, అన్నీ మనకి కలిసి వచ్చినప్పుడు, కుదిరినప్పుడు వీ డూ సర్జరీ. మనం సర్జికల్గా ఎక్సిషన్ చేసుకొని వైడ్ లోకల్ ఎక్సిషన్, మామూలుగా దానికంటే ఒక 2 సెంటీమీటర్స్ అలా మార్జిన్ తీసుకొని ఆ ఫైనల్ రిపోర్ట్ బట్టి ఫర్దర్గా కీమోథెరపీ యాడ్ చేయాలా. అడ్వాన్స్ స్టేజ్లో మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే అండి, ఈ రోజు గురించే కాదు, ఫ్యూచర్ ఒక 5 years తర్వాత ఎట్లా ఉన్నారు, 10 years తర్వాత మళ్ళీ వస్తుందా లేదా, అది కూడా ఈరోజు ట్రీట్మెంట్ ప్లాన్లోనే ఇంక్లూడ్ చేసుకుంటాం మేము. సో దాన్ని బట్టే మనం యాడ్ ఆన్ చేయాలా లేదా, అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి. ఇప్పుడు క్యాన్సర్ తీసేయడం కోసం కాదు, సర్జరీలో తీస్తారు కదా మేడం, మళ్ళీ ఇప్పుడు రేడియోథెరపీ అని ఎందుకు అంటున్నారు అని అంటారు చాలా మంది. ఆ కంటికి కనిపించని కణాలు ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాల తర్వాత దే విల్ స్టార్ట్ గ్రోయింగ్ బ్యాక్.
సో మేము ఇప్పుడే అవి గ్రో అవ్వకముందే రేడియోథెరపీతో కూడా ఆ కంటికి కనిపించిన కణాలన్నీ కిల్ చేసేస్తాం అనమాట. సో దట్ ఫర్దర్గా మనకి రికరెన్స్ అనే ఛాన్స్ తక్కువ ఉంటాయి. సో మా ట్రీట్మెంట్ ప్లానింగ్లో ఇవి కూడా ఆలోచించాలి. ట్రీట్మెంట్ ఇస్తాము, మళ్ళీ రికరెన్స్ రాకూడదు. ట్రీట్మెంట్ ఇస్తాము, ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు బతికిన రోజులు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి. సో ఫంక్షనల్గా వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో మనం ఇలా ట్రీట్మెంట్ అని చెప్పడానికి లేదు, ఇట్స్ అ వెరీ పర్సనలైజ్డ్ డెసిషన్. ఓకే, అంటే వెన్ కంపేర్ టు అదర్ క్యాన్సర్స్ ఇది కొంచెం సర్జికల్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మ్యాక్సిమం. అండ్ నేను అన్నట్టు ఇందాక బోన్స్ ఆర్ క్యాన్సర్స్ అన్నాను, వాళ్ళకు కూడా ఇదివరకు లిమ్ తీసేసే అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ టు డూ లిమ్ సాల్వేజ్. కొత్త ఇంప్లాంట్స్ వచ్చినాయి చాలా మటుకు. అంటే నీ తీసినా సరే వేరే ఇంప్లాంట్ పెట్టి నీ రెడీగా చేసుకోవడం కానీ అలా చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి అనమాట. సో ఏమున్నా కానీ మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఏ ట్రీట్మెంట్ అన్నా సరే స్ట్రెంగ్త్ ఆ కొంచెం పీరియడ్ అనేది తట్టుకోగలిగితే లేటర్ ఆన్ ఇట్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.